యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశము నిబంధన. ఒక్కసారి మనము ఎవరమో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందామండి. యేసుక్రీస్తులో నీవు నేను ఏమైనామో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనం ఎవరైనామంటే నిబంధన ప్రజలం. అంటే దేవుడు మనతో ఒక నిబంధన, ఒక ఒప్పందం చేసుకున్నారు. మనం చూస్తాము నిబంధన అన్నది మరి ఏంటి అంటే అది ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగేటువంటి ఒక ఒప్పందం. మనం మామూలుగా చూస్తే మరి ఇద్దరి వ్యక్తులు ఒక ఒప్పందం చేసుకుంటారు కదండి, లేదా రెండు గ్రూపుల మధ్య కానీ రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం ఉంటుంది. సో అలాగే దేవుడు మనతోటి ఒక ఒప్పందం చేసుకున్నారు. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని ఏమని అంటారంటే పాత నిబంధన. అంటే మనము నిబంధనలో ఉన్నాము. దేవుడు మనతో నిబంధన చేసుకున్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనంలో మనం ఏం చదువుతున్నామంటే యేసు ప్రభు తన రక్తము ద్వారా ఇదిగో మీ కొరకు చిందబడిన నిబంధన రక్తము. యేసు ప్రభు తన రక్తము ద్వారా మనతో నిబంధన అంటే ఒక ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం అన్నది దేవుడు విషయంలో వచ్చినప్పుడు ఎలా ఉందంటే బలమైన దేవుడు బలహీనమైన మనతో ఒప్పందం చేసుకున్నారు. అది అర్థం కావాలంటే ఉదాహరణకు మనము భార్యాభర్తల గురించి చూడొచ్చండి. భార్యాభర్త ఇద్దరు వివాహం చేసుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఒక ఒప్పందం చేస్తారు కదా. భార్యాభర్త ఇద్దరు ఒప్పందం చేస్తారు. గుళ్ళు అందరి సమక్షంలో కష్టంలోను సుఖంలోను వ్యాధిలోను నేను నీకు తోడుగా ఉంటాను అని భర్త భార్యతో, భార్య భర్తతో చేస్తుంది. అంటే ఈ నిబంధన ప్రకారము ఎప్పుడైతే వారు నిబంధన చేస్తారో అప్పటి నుంచి కూడా వారు ఏం చేస్తారో ఆ నిబంధనను బట్టి కలిసిమెలిసి వారు జీవిస్తారు. భర్తకి ఏ ఆస్తి అయితే ఉందో అది మొత్తం కూడా భార్యకు వచ్చేస్తుందండి. భార్యకి మేబీ ఆమెకి ఏమీ లేకపోవచ్చు, అయినప్పటికీ ఎప్పుడైతే భర్తతో నిబంధనలో వచ్చినప్పుడు భర్తకున్నటువంటి ప్రతి దాని మీద భార్యకి పాలు ఉంటుందండి. ప్రతి విషయంలో అధికారం ఉంటుంది. అలాగే దేవుడు మనల్ని ఏం చేశాడు, తనతో నిబంధన చేసుకున్నారు. మనం ఎవరము అంటే నిబంధన ప్రజలు. మనం ఉట్టివారం కాదండి, ఎవరో కాదండి, కాదు, మనకి దేవుడితో ఒక నిబంధన జరిగింది. ఈ నిబంధన ఇది రద్దు చేయబడదన్నమాట. నిబంధన దేవుడు మనతో చేసుకున్నారని ఇప్పుడే మనతో చెప్పాను. నూతన నిబంధనలో మత్తయి సువార్త 26:28లో రక్తము ద్వారా మనతో దేవుడు నిబంధన జరిగింది. ఈ నిబంధన అన్నది ఎలా ఉంటుందంటే రద్దు చేయబడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాగా భార్యాభర్త ఒక్కసారి నిబంధన చేసుకుంటే ఆ నిబంధన రద్దు చేయబడదు. అలాగే ఇక్కడ మనం చూస్తున్నామండి, నిబంధన అన్నది రద్దు చేయబడదు. దేవుడు ఏ నిబంధన అయితే మనతో చేసుకున్నారో అది ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయబడదు. మనం చదువుతున్నాం కీర్తన 89:29వ వచనంలో అక్కడ దేవుడు దావీదుతో చేసుకున్న నిబంధనను పట్టి ఏమని చెప్తున్నారో చదువుదాం. అతని సింహాసనము ఆకాశం వలె శాశ్వతముగా ఉండును, అతని సంతతి ఎల్లకాలము పరిపాలన చేయును, నేను దావీదుకి కృపచూపుట మానను. 33వ వచనం అండి, అతనితో చేసిన ప్రమాణము రద్దు చేయను. చూసారండి, ఒక్కసారి ప్రమాణం చేయబడితే అది రద్దు చేయబడదు. ఇది దేవుడు ముందుగా మనతో నిబంధన చేసుకున్నారు. దాన్ని భార్యాభర్తలు కూడా ఈ లోకంలో దేవునిలాగా మనం కూడా నిబంధన చేసుకున్నాం. అతనికి ఇక్కడ అంటున్నారు చేసిన నిబంధన ఎట్టి పరిస్థితుల్లోనూ అది రద్దు చేయబడదు అని మనం చూస్తున్నామండి. అలాగంటే అర్థం ఏంటంటే దేవుడు ఏ వాగ్దానం అయితే మనకు చేశారో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వాగ్దానము రద్దు చేయబడదు. యెషయా గ్రంథం 54:10వ వచనంలో కూడా మనం చూస్తున్నామండి. పర్వతములు గతించినా గతింపవచ్చును, కొండలు చలించినా చలింపవచ్చును, నా కరుణ మాత్రం నిన్ను విడిపోదండి. ఇది నిబంధన. దేవుడు చెప్తున్నారు నా కరుణ నిన్ను విడిపోదు. సమాధానపూర్వకమైన నా నిబంధన. చూసారండి, సమాధానకరమైన నిబంధన అంటే నీతో ఎల్లప్పుడూ నేను తోడుగా ఉంటాను. భార్య భర్తకు చెప్పినట్టుగా దేవుడు మనతో నిబంధన చేసుకున్నారు. నా నిబంధన తొలగిపోదని నీ మీద ప్రేమ చూపిన ప్రభు. అలాగే ఎలాగైతే భార్య భర్త
ఎంత రోగాలు వచ్చినా కష్టాలున్నా ఏం చేస్తారండి, ఆ భర్త భార్యతోనే జీవించాలి. అదేవిధంగా దేవుడు కూడా ఏమన్నారు, నేను నిన్ను విడనాడను. ఇక్కడ మనం చూస్తున్నామండి, కొండలు చలించిన పర్వతములు చలించిన నా కరుణ మాత్రము నిన్ను విడనాడదు, సమాధానపూర్వకమైన నిబంధన ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగిపోదు. ఏ నిబంధన మనలో ఉందో, ఏ వాగ్దానం ఈరోజు దేవుడు మనకు చేసి ఉన్నాడు, పరిశుద్ధ గ్రంథం అంతా వాగ్దానాలేనండి. పాత నిబంధనలో వాగ్దానాలు చూస్తున్నాము, కొత్త నిబంధనలో మనము వాగ్దానాలు చూస్తున్నాం కదండి. సో పాత నిబంధనలో 4 నిబంధనలు మనం చూస్తామండి. ముందుగా దేవుడు ఆదాముతో నిబంధన చేసుకుంటాడు. అంటే నిబంధన అంటే దేవుడే పిలిచి, దేవుడే ఆదామును సృష్టించి ఆదాముతో నిబంధన చేసుకుంటాడు. ఏమని? ముందుగా ఈ యొక్క నిబంధనలో 4 విషయాలు ఉంటాయి. మొదటిది ఏంటంటే, ముందు వాగ్దానం ఇస్తారు దేవుడు. రెండోదిగా షరతు, అంటే ఆ వాగ్దానం నెరవేరాలంటే నీవు కొన్ని షరతులు పాటించాలి. మన పిల్లలు కూడా మనం ఏం చెప్తామండి, ఇది నువ్వు చెయ్యి, ఇది నువ్వు చేస్తే నువ్వు అడిగింది నేను ఇస్తాను కదండి. నువ్వు చేయకుండా నువ్వు స్కూల్కి పోతే నేను నీకు ఇది ఇస్తాను, నువ్వు ఇట్లా చదువుకుంటే నీకు ఇస్తాను, 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటే ఇది ఇస్తాం. మనం కూడా కొన్ని వాగ్దానాలు మన పిల్లలకి ఎట్లా చేస్తామో దేవుడు కూడా మనతో కొన్ని వాగ్దానాలు చేశారు. అయితే ఈ వాగ్దానం ఎప్పుడు కూడా తొలగిపోదంట. మనం మంచిగా ఉన్నా మంచిగా లేకపోయినా ఎట్టి పరిస్థితుల్లో ఇలాగా భార్య రోగి అయినా, భర్త రోగి అయినా, త్రాగుబోతైనా మనం చూస్తాం కదండి, అదే భర్తతో ఉంటారో అదే విధముగా అది రద్దు చేయబడిన ఒక నిబంధన దేవుడు మనతో చేసుకున్నారు. ఈ నిబంధనలో 4 విషయాలు అని చెప్పాను. ఒకటేమో ముందుగా దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తాడు, రెండోది షరతులు పెడతారు, నువ్వు దాన్ని పాటించాలి. మూడోదిగా మనం చూస్తాము, అది రక్తముతో దాన్ని ముద్ర వేస్తారనమాట. అంటే ఒక నిబంధన రాసి దాని ముద్ర, అదే మనం చూస్తాం కదండి. మనం పెళ్ళైనప్పుడు కూడా ఫాదర్ గారు రిజిస్టర్లు ఏం చేపిస్తారు, సంతకాలు చేపిస్తారు. అంటే ఇంకా పర్మనెంట్ అనమాట అది. అలాగే రక్తముతో ఏం చేశారు, ఈ యొక్క నిబంధన అన్నది రక్తము ద్వారా ముద్రించబడుతుందండి. అందుకే యేసు ప్రభు నూతన నిబంధన తన రక్తం ద్వారా మనతోటి మనల్ని అంగీకరించి నిన్ను పిలిచి నువ్వు నా బిడ్డగా ఉండాలని దేవుడు తన రక్తం ద్వారా మనతో నిబంధన చేసుకున్నారు. ఎప్పుడు నిబంధన పనిచేస్తుందంటే, ఒక మనిషికి ఎవరైతే యేసే దేవుడని ఒప్పుకొని రక్షకుడుగా మనం ఒప్పుకున్నప్పుడు, రోమాపత్రిక 10:9 మనం చదువుతాం, యేసే దేవుడు నీ హృదయంలో నువ్వు విశ్వసించి నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు. నోటితో మనం ఒప్పుకోవాలి, ఏమని? యేసయ్య నీవే నా రక్షకుడవు, నా పాపాల కోసం నువ్వు మరణించావని నమ్ముతున్నాను. హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోనప్పుడు కదా, హృదయంలో విశ్వసించాలి, నా ప్రభు నా కోసం మరణించారు అని మనం విశ్వసించి నీవే నా రక్షకుడవు ప్రభు అని మన నోటితో ఆ మాట చెప్పినప్పుడు మనకు రక్షణ కలుగుతుంది. అప్పుడు మనకేం జరుగుతుంది, నిబంధనలోకి వస్తాం. యేసుప్రభు, ఆ యేసుప్రభు రక్త నిబంధనలోకి బాప్టిజం తీసుకోవడం ద్వారా, ముఖ్యంగా బాప్టిజం తప్పకుండా తీసుకోవాలి. ఆ బాప్టిజం ద్వారా నువ్వు యేసుప్రభు నిబంధనలోనికి మనం వస్తాం. అప్పుడు మనకి ఏ వాగ్దానాలు అయితే ఈ పుస్తకం అంతా కూడా వాగ్దానమే. పాత నిబంధన, కొత్త నిబంధన, అంటే అనేకమైన నిబంధనలు దేవుడు నీతో నాతో చేసుకొని ఉన్నారు. కాబట్టి మనము మామూలు ప్రజలం కాదు, నిబంధనలో ఉన్న ప్రజలం. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని ఎవరు కాపాడుతారు? దేవుడే మనల్ని కాపాడుతారని మనం చూస్తున్నాము. ఆ నిబంధన చేసిన దేవుడు ఏం చేస్తారండి, నిబంధనలో ప్రతిదీ ప్రభు మనకి చూసుకుంటారు. అంటే బలమైన దేవుడు బలహీనమైన వ్యక్తిని నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను శక్తిని ఇస్తాను. మనం చదువుతాం యెషయా గ్రంథం 41:10 ఏమంటారండి, నేను నీకు రూపమునిచ్చి తిని, నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను నా శక్తితో నిన్ను ఆదుకుంటాను, భయపడకు అని చెప్పుచు నీ చేతిని నేను పట్టుకొని ఉన్నాను. దేవుడంట నిబంధనలో ఒక భర్త భార్య చేపట్టుకున్నట్టుగా దేవుడు నీ చేతిని పట్టుకున్నాడంట. యెషయా గ్రంథం 41:13 ఏం చదువుతున్నాము, భయపడకము అని చెప్పుచు నేను నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. మన దేవుడు మన కుడి చేతిని పట్టుకొని మనతో ఇమ్మానుయేలుగా ఉన్నటువంటి దేవుడు. నిబంధన చేసి నేను ఇమ్మానుయేలు, నేను మీతో ఎల్లప్పుడూ ఉంటానని నిబంధన చేసిన దేవుడు మనల్ని ఎప్పుడు విడనాడడు, ఎడబాయడు. తన కృప తన కనికరము చూపుట మాత్రం నేను మానను అన్నారు కదండి. ఆ విధంగా దేవుడు మనతోనే మనలోనే ఉంటారు. పాత నిబంధనలో దేవుడు 4 నిబంధనలు చూస్తున్నామండి. మొదటి నిబంధన ఆదాంతో చేసుకున్నారు. రెండవ నిబంధన మనం చూస్తున్నాము నోవాతో చేసుకున్నారు. నోవాను పిలిచి దేవుడు ఏం చేశారు, నీతిమంతుడు కాబట్టి నోవాతో దేవుడు నిబంధన చేస్తారు. ఏమని చేస్తారంటే, ఇక భూమిని నేను ఎప్పుడు కూడా నీటితో ముంచివేయను, పాడు చేయను
అని చెప్పి నిబంధన చేసి నిబంధనకు గుర్తుగా ఇంద్రధనస్సును అక్కడ ఉంచడం జరుగుతుందండి. దేవుని సింహాసనంకి ఎదురుగా ఇంద్రధనస్సు పెట్టారంట. ఇంద్రధనస్సు మనకి నిబంధనకు గుర్తుగా ఉంటుంది. దీన్ని చూసినప్పుడల్లా నాకు జ్ఞాపకం వస్తుంది. ఎందుకు జ్ఞాపకం వస్తుంది? ఎప్పుడైనా మనుషులు పాపం చేస్తే, ఘోరమైన పాపాలు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? భూమిని నాశనం చేస్తాను అనుకున్నప్పుడంట వెంటనే జ్ఞాపకం వస్తుందంట. ఏమని? ఇదిగో నేను నోవాతో నిబంధన చేసుకున్నాను కాబట్టి నీటితో భూమిని నాశనం చేయలేరు. అందుకనే ఈసారి భూమి నాశనం అయినప్పుడు నీటితో కాదు, దేనితో అవుతుంది అని మనం పేతురు గ్రంథంలో చదివినప్పుడు అగ్నితో దేవుడు దాన్ని నాశనం చేయబోతున్నారని మనకు మళ్ళీ ఒక్కసారి తెలియచేయబడింది. మనం చూసాము నిబంధన దేవుడు పాత నిబంధనలో ఆదాంతో చేసుకున్నారు, నోవాతో చేసుకున్నారు, మూడోదిగా అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశారని నిబంధన చేశారు. నాలుగోదిగా మనం చూసాము అక్కడ మోషేతో ఆడ నిబంధన చేసుకుంటున్నాడండి. మోషేతో నిబంధన ఎక్కడ జరిగింది అంటే మనకు తెలుసు, సీనాయి కొండ దగ్గర ఇజ్రాయెల్ ప్రజలందరినీ పిలిచి దేవుడు ఏం చేస్తారు? తన 10 ఆజ్ఞలను ఇచ్చి కదండి. ప్రామిస్ ఏంటంటే ఇదిగో ఈ ఆజ్ఞలు మీరు పాటించండి. షరతు పెడతారు, నేను మీకు దేవుడుగా ఉంటాను, మిమ్మల్ని కాపాడుతాను. అక్కడ షరతు ఏంటి? 10 ఆజ్ఞలు మీరు పాటించండి అని దేవుడు మోషే ద్వారా 10 ఆజ్ఞలు తన ప్రజలకిచ్చి ప్రజలతో నిబంధన చేసుకుని, నేను మిమ్మల్ని కాపాడుతాను, మీతో ఉంటాను, కానీ మీరు నా ఆజ్ఞలను పాటించి నాకు లోబడి మీరు ఉండండి అని చెప్తారండి. దాని తర్వాత మనం చూస్తున్నాం మోషే తర్వాత దేవుడు దావీదు రాజుతోటి వాగ్దానం చేసుకున్నారు. ఈరోజు ఈ నిబంధనలన్నీ మనం చూడలేము, కానీ ఒక్క అబ్రహాంతో చేసుకున్న నిబంధనను ఒక్కసారి మనం చూస్తే మనకు అర్థమవుతుంది దేవుడు ఎలాగా ఒక మనిషితో నిబంధన చేసుకున్నారు, ఆ నిబంధన ఎలా రద్దు చేయబడదు అన్నది మనము జ్ఞాపకం చేసుకున్నామండి. ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకుంటాం మనకు ధైర్యం వచ్చేస్తుంది. మనం ఏం జరిగినా నా దేవుడు నాకు తోడుగా ఉన్నారని మనకు జ్ఞాపకం వస్తుంది. అబ్రహాంతో ఏ విధంగా దేవుడు నిబంధన చేసుకున్నారో చూద్దామండి. ఇక్కడ మనము ఆదికాండం 12వ అధ్యాయంలో వచ్చినప్పుడు ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు ఏం చేస్తున్నారండి? అక్కడ దేవుడంట అబ్రహాముని పిలిచారంట అండి. దేవుడే పిలుస్తున్నారు, దేవుడే పిలుస్తారు. పిలిచి ఏమంటున్నారు? ఏమని ఆశీర్వదిస్తారు? ముందుగా చూద్దాం. ఒక దీవెన ఇస్తున్నారు. ఏమని? నేను నిన్ను మహాజాతిగా తీర్చిదిద్దుతాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ పేరు మహా గొప్పదగును, నీవు అందరికీ దీవెనకరంగా ఉంటావు, నిన్ను దీవించు వారిని దీవిస్తాను, నిన్ను శపించు వారిని శపిస్తాను, నీ యందు సకల జాతి జనులు దీవించబడతారు. దేవుడు పిలిచి చెప్పారు, నేను నిన్ను దీవిస్తాను, నేను నీ ద్వారా ఈ లోకంలోని సంతానమంతా దీవించబడేంత దీవెనగా నేను ఉంచుతాను అని చెప్పి ఒక కండిషన్, షరతు. నేను చెప్పాను కదా నిబంధనలో 4 విషయాలు ఉంటాయని. అక్కడ ఏం చూస్తున్నామండి? ముందుగా దేవుడు వాగ్దానం ఇచ్చారు, రెండోది షరతు పెడుతున్నాడు. ఏమంటున్నాడు? ఆ షరతు ఏంటంటే ఆదికాండము 12:1 దేవుడు అబ్రహాంతో ఇట్లా నన్ను, నీ దేశమును నీ చుట్టపక్కలను నీ పుట్టింటిని వదిలి నేను చూపు దేశమునకు నువ్వు వెళ్ళాలి. ఎప్పుడు నెరవేరుతుందండి వాగ్దానం? దేవుడు నీకు ఏమైతే చెప్తారో దాన్ని పాటించినప్పుడు ఆ వాగ్దానము మన జీవితంలో నెరవేరుతుంది. ఆ విధంగా దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం ఒక్కసారి చేస్తే అది రద్దు చేయబడదంట. ఆ వాగ్దానం తప్పకుండా భూమి ఆకాశము గతించినా దేవుని మాట గతించదని మనం చదువుతున్నాం కదండి. దేవుని మాట గతించకుండా దేవుడు ఏం చేస్తారు? ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చే దేవుడుగా ఉన్నారు. అట్లాగే అబ్రహాంకి సంతానం గురించినటువంటి వాగ్దానం కూడా ఇస్తారు. అలాగే మనం చూసినప్పుడు అబ్రహాంకి ఇంకా ఏమిస్తున్నారండి? దేశాన్ని గురించినటువంటి వాగ్దానం కూడా అక్కడ చేయబడింది. నీ సంతానం ఇసుక వేస్తే రాలనంతగా చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. మూడోదిగా దేశాన్ని, స్థలాన్ని గురించి వాగ్దానం ఇచ్చాడు. ఇదిగో ఈ కానా దేశమును నీ సంతతి వారికి నేను ఇస్తానని దేవుడు వాగ్దానం చేశారు. ఈ వాగ్దానం ప్రకారం మనం చూసాం, ఏదైతే అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చిన దేవుడు ఈరోజు మనకు కూడా అనేకమైన వాగ్దానాలు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయా లేవండి? ఇవన్నీ కూడా మనకి ఏదైతే దేవుడు వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని తప్పకుండా దేవుడు మనకి నెరవేరుస్తాడని మనం చూస్తున్నాము. ఇక్కడ మనం చూస్తున్నాము ఇంకా కొన్ని వాగ్దానాలు, అబ్రహాంకి చేసిన కొన్ని వాగ్దానాలు ఇక్కడ చదువుదామండి. 17వ అధ్యాయము ఆదికాండం 17:4 ఏమని చదువుతున్నామంటే, నేను నీతో ఒడంబడిక చేసుకుంటున్నాను, నీవు అనేక జాతులకు తండ్రి అవుతావు. ఏమన్నారు చూడండి? నువ్వు అనేక జాతులకు తండ్రి అవుతావు, నీ సంతతి విస్తరింప చేస్తాను. చూసారా? మూడోదిగా అన్నాడు, ఇక నీకు అబ్రామని
పేరుండదు, అబ్రహాము అని మాత్రమే నీకు పేరు, అనేక జాతులకు నువ్వు తండ్రిగా చేస్తాను. దేవుడు అంటున్నాడు, నిన్ను నీ సంతతిని పెంపొందింపజేస్తాను, నీ నుండి జాతులు ఏర్పడును, రాజులు పుట్టుదురు, నీ సంతతి ఎడ నా ఒడంబడిక చెల్లును. దానికి కండిషన్ ఏం పెడుతున్నారో చూడండి. ఇక్కడ మనం ఏం కండిషన్ పెడుతున్నామంటే, దేవుడు ఇక్కడ ఏం షరతు పెడుతున్నారు అబ్రహాం కంటే, ఈ నిబంధన నెరవేరాలంటే నిబంధన కంటే ఏం చేయాలంటున్నారు. ఇక్కడ మనం చదువుతున్నామండి, నాకును నీకును నీ తర్వాత తరముల వారికి నడుమ నేను చేసిన ఒడంబడిక మీరెల్లరూ పాటింపవలన్నచో మీలో ప్రతి పురుషుడు సున్నతి చేసుకొనవలెను. సున్నతి చేసుకున్నప్పుడు ఆ చర్మార్గం ఎప్పుడైతే కట్ చేసినప్పుడు ఏమవుతుందండి, రక్తం వచ్చేస్తుంది కదా. ప్రతి నిబంధనలు అక్కడ రక్తంతో అది సీల్ చేయబడుతుంది అనమాట. అంతే, ప్రతి ఒక్కొక్కరు పాత నిబంధనలు వారు సున్నతి చేసుకున్నప్పుడు దేవుని యొక్క నిబంధనలోకి వస్తారు. ఎప్పుడైతే వారు నిబంధనలోకి వస్తారో ప్రతి వాగ్దానం వారి పట్ల నెరవేరుతుంది. అబ్రహాంకే కాదు, అబ్రహాం సంతతికి కూడా. అందుకే ఈసాకుని అలాగే యాకోబుని దేని బట్టి దీవిస్తాడు, అబ్రహామును బట్టి దీవిస్తాడు. అబ్రహాం చేసిన నిబంధనను బట్టి దేవుడు అక్కడ దీవించినట్టుగా మనం చూస్తున్నామండి. దేవుడు, మనము నిబంధనలో ఉన్నాము కాబట్టి దేవుడు ఏం చేస్తారు, మనకిచ్చిన వాగ్దానాలన్నీ ఆయన నెరవేరుస్తారు. మనకు కూడా పిల్లల గురించి, కొంతమందికి పిల్లలు లేరనుకోండి, అప్పుడు ఏం చేయాలా, దేవా నువ్వు వాగ్దానం చేసావు కదా, నీ గర్భము ఫలించును, మీరు అనేక మందిని పెక్కుమంది కానీ ఫలిస్తారని చెప్పి ఉంది కదా, ఈ వాగ్దానం నెరవేర్చండి అని మనం వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ వాగ్దానాన్ని, నా నిబంధనను జ్ఞాపకం తెచ్చుకొని మన పట్ల ఆయన కార్యం చేస్తారు. కాబట్టి మనం నిబంధన చెప్పాలా. ఒకవేళ నీ స్థలాన్ని గురించి, నీకు ఇల్లు కావాలా, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు అనుకో, నిబంధనలో ఉన్నావు కాబట్టి దేవుడు ఏమన్నాడు, నేను నీకు ఇస్తానని చెప్పారు. దేవా నాకు కూడా స్థలం కావాలా ప్రభు అని. అలాగే కేవలం ఈ లోకానికి సంబంధించింది మాత్రమే కాదు, ఆత్మకు సంబంధించి, ఆత్మలో ప్రభా మేము అభివృద్ధి చెందినట్టుగా, మేము పరిశుద్ధంగా జీవించినట్టుగా ప్రభువా మమ్మల్ని పరిశుద్ధపరచండి అన్నప్పుడు దేవుడు ఏం చేస్తారు, మనల్ని తన రక్తం ద్వారా కడిగి నిన్ను నన్ను పరిశుద్ధపరుస్తారు. ప్రతిరోజు మనం ప్రార్థన చేసినప్పుడు ఒక్కటి మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనము నిబంధనలో ఉన్నాము. ఈ నిబంధన రద్దు చేయబడదు. ఈ నిబంధన దేవుడు మన పట్ల కార్యం చేస్తారు కదండి. మనం జ్ఞాపకం చేసుకోవాలి, నీవు ఎవరు, యేసయ్య రక్తం ద్వారా నిబంధన జరిగింది కాబట్టి ఆ రక్తాన్ని బట్టి ప్రతిరోజు మనకు భద్రత, కాపుదల ఇస్తున్నాడు. నువ్వు అనాథ కాదు, దేవుడు మనల్ని కాపాడతారు. కాబట్టి ఇది మీకు అర్థమైంది అనుకుంటా, అన్నీ చెప్పలేను. కాబట్టి ఈ యొక్క అబ్రహాం నిబంధన మనం చూసినప్పుడు ఏదైతే దేవుడు అబ్రహాం చేశారో ఆ దీవెన మనకు రావాలని మనం చదువుతున్నాము. గలతీ పత్రిక 3:14లో యేసు ప్రభు మన కోసం శాపమై మారి అబ్రహాము దీవెన అన్యులైన మనందరికీ ఈ వాగ్దానం ఏదైతే నిబంధన ఉందో మనకు కూడా రావాలని యేసు ప్రభు శిలువలో మరణించి అబ్రహాము దీవెనకి మనల్ని వారసత్తులుగా చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు ఏదైతే నీ ద్వారా ఈ లోకంలోని జనులందరినీ దీవిస్తాను, నువ్వు దీవెనకరంగా ఉంటావు. మనం ఎవరండి దీవెన, ఈ లోకానికి మనం వెలుగు, మన కుటుంబానికి దీవెన. ఇది మనకి దేవుడిచ్చిన దీవెన. మనం నిబంధనలో ఉన్నామండి. కాబట్టి ఆ నిబంధనలో ద్వారా ఈరోజు మనకి ఏమేమి లాభాలు జరుగుతాయో కొన్ని మనం ధ్యానిస్తామండి. నిబంధన ద్వారా, నిబంధనలో ఉన్నప్పుడు మనకు వచ్చేటువంటి 5 లాభాలు. కొంచెం సమయం ఉంది కాబట్టి అన్ని లాభాలు, ఈ పుస్తకం అంతా పాత నిబంధన, కొత్త నిబంధన, ప్రతి ఒక్కటి దేవుడు మనకు నిబంధనగా ఉన్నాము, నిబంధన ప్రజల. మొదటిగా నిబంధనలో ఉంటే బలమైన దేవుడు ఎప్పుడైతే నిబంధనలోకి వస్తే ఏం చేస్తారంటే ఆయన మనల్ని కాపాడతారు. మొదటిగా మనకు భద్రత కలగజేస్తారు. దేవుడే భద్రత. ఎందుకంటే మనం నిబంధనలో ఉన్నాము కాబట్టి భర్త భార్యని ఎలా కాపాడతాడో దేవుడు మనల్ని కాపాడతారని మనం చదువుతున్నాం. కీర్తన 121లో 2వ వచనంలో ఏమనుందండి, ఇజ్రాయేలును కాపాడువాడు కునికిపాట్లు పడ్డాడు, నిద్రపోకుండా కునికిపాట్లు పడకుండా దేవుడు నిన్ను నన్ను కాపాడతారు, మనకు భద్రత ఇస్తారు. అందుకే అంటారు జకరియా 2, నిన్ను ముట్టిన వారు దేవుని కంటి పాప. ఎందుకు, మనం దేవుని నిబంధనలో ఉన్నాను, దేవుని సొత్తు, నువ్వు దేవునికి చెందినదాను. నిన్ను ముడితే ఎవరిని ముట్టినట్ట, దేవుని ముట్టినట్టే కదండి. మీ పిల్లల్ని ముడితే మీరు ఊరుకుంటారా? ఆ పిల్లల్ని వాళ్ళు కొడతారు, కానీ మీరేం చేస్తారు, ఊరుకుంటారండి. నిన్ను పుట్టినప్పుడు మనం చూస్తాం, మనకున్నటువంటి మరి మన సీఎం కొడుకుని ఎవరైనా ముడతారని ముట్టరు. ఎందుకు, వాళ్ళ కొడుకుని కొడితే సీఎంని ముట్టినట్టే కదా. సో కాబట్టి అదే విధంగా మనకేం చేస్తారు, అందుకే తంత్రాలు మంత్రాలు మన మీద పనిచేయవు. దేవుని భద్రత కాపుదల మనకు ఉంటుందండి. ఎందుకు, నిబంధనను బట్టి నీ దాపున 1000 మంది కుడిపక్కన 10,000 మంది పడినా మనకే అపాయం జరగదు. రెండోదిగా మనం చూస్తున్నాము, మన దేవుడు ఏం చేస్తారు, మన అవసరాలన్నిటిని ఆయన తీరుస్తారు. నీకు ఏ అవసరం
అవసరం ఉందో యెహోవా ఈరే అంటే ఆయన సమకూర్చువాడండి. దేవుడు ఏమన్నారు ఫిలిప్పీల పత్రిక 4:19 ప్రకారము తన ఐశ్వర్యం చేత మన అవసరాలన్నీ తీరుస్తాడు. అంటే మన నిబంధనలో ఉన్నాము కాబట్టి భర్త భార్య యొక్క అవసరాలన్నీ ఎలా తీరుస్తాడో, హాస్పిటల్కి వెళ్తే భర్తే ఫీజు కట్టాలి, ఆమె పని చేసినా చేయకపోయినా, అవునండి, తినడానికి ఎవరు ఇవ్వాలి? ఆయన నుంచే వస్తుంది. అలాగే మనకు కూడా ప్రతిదీ నిబంధనలో ఉన్నావు కాబట్టి మన అవసరాలన్నీ తీర్చబడతాయి. మూడోదిగా నిబంధనలో ఉంటే ఏం జరుగుద్దంటే నీ శత్రువులను దేవుడు ఓడిస్తాడు. మీ శత్రువులకు నేను శత్రువును అవుతాను. మన తరపున దేవుడు మన శత్రువులతో పోరాడి మనల్ని శత్రువుల నుంచి మనకి విడుదల కలగచేస్తారని మనం చదువుతున్నామండి. 1 సామ్యుయేలు 17వ అధ్యాయంలో అక్కడ మనం ఎవరిని చూస్తున్నాము? దావీదుని చూసాము కదండి. 17వ అధ్యాయంలో దావీదు గొలియాతు. ఈ గొలియాతు ఏం చేస్తున్నాడు? ఇజ్రాయెల్ ప్రజల సవాల్ చేస్తున్నాడు. మీలో ఎవరైనా ఒకరు ఉన్నట్లయితే వచ్చి నాతో పోరాడండి, పోరాడితే ఒకవేళ మీరు గెలిస్తే మేము నీకు దాసులు అవుతాము, నేను గెలిస్తే మీరు నాకు దాసులు కావాలని వాళ్ళు సవాల్ చేసినప్పుడు ఎవ్వరు వెళ్ళరు. కానీ దావీదు ఒక్కడేం చేస్తారంటే ఏమంటున్నాడు? నీవు ఫిలిస్తీయుడవు, సున్నతి నీకు లేదు, నువ్వు దేవుని నిబంధనలో లేవు, కానీ నేనెవరో తెలుసా? దేవుని నిబంధనలో ఉన్నాను. దేవుని నిబంధనలో ఉంటే ఏం జరుగుద్దండి? ఆ యుద్ధము దావీదు చేయరు. దేవుడు పరలోక సైన్యమంతా దావీదు తరపున యుద్ధం చేయడానికి వస్తారు. ఎందుకు? నిబంధనలో ఉన్నారు కాబట్టి. అలాగే ఇజ్రాయెల్ దేశంకి ఏమన్నా అయితే అమెరికా దేశం వచ్చి వారి తరపున యుద్ధం చేస్తారు. ఎందుకు? నిబంధనలో ఉన్నారు కాబట్టి. అలాగే మనం ఎవరమంటే నిబంధనలో ఉన్నాము కాబట్టి నీకు ఎవరైనా శత్రువుగా ఉన్నట్లయితే దేవుడు అంటాడు, నీ శత్రువులకి నేను విరోధినే, నేను పోరాడుతాను. శత్రువులు ఒక దారి గుండా వస్తే 7 దారుల గుండా పారిపోతారు. కానీ ఎప్పుడు మనం ఏం చేయమంటాడు? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15వ వచనంలో మీరు నా ఆజ్ఞలను పాటించాలి, మీరు నాకు లోబడి ఉండాలి. పాటించినప్పుడు జరుగుతుంది, పాటించకపోతే శత్రువులు మీ మీద పడతారు. కాబట్టి నిబంధనలో షరతు ఉందండి, వాగ్దానంతో పాటు షరతు కూడా ఉంది. కాబట్టి షరతు ఏం చేయాలా? ఇందాక చెప్పాను కదా, దేవుడు మన అవసరాలన్నీ తీరుస్తాడని. మరి నీ అవసరాలన్నీ తీర్చబడాలంటే ఏమన్నారు? మీరు ఒసగండి మీకు ఇవ్వబడును, ఇచ్చిన వారికి ఇవ్వబడును, మీ పదోపాలు తీసుకురండి, మీ పంట క్రిములుగా తీయకుండా నేను కాపాడుతాను. వాగ్దానంతో పాటు షరతు కూడా ఉందండి, తప్పకుండా పాటించాలి. పాపం చేసినప్పుడు ఏం చేయాలి? ఒప్పుకొని వదిలిపెట్టాలి, అంతే. అప్పుడు దేవుడు మళ్ళీ మన నిబంధనలోకి మనం వస్తాం కదా. కాబట్టి మనం చదువుతున్న మొదటిగా నేనేం చెప్పాను? భద్రత కాపుదల, దాన్ని బట్టి నిబంధనలో ఉన్న వాళ్ళని దేవుడే కాపాడుతారు. రెండోదిగా చెప్పాను అన్ని అవసరాలు ఆయన తీరుస్తాడు. మూడోదిగా శత్రువులపై మనకి జయమునిస్తారు. మన శత్రువులు మన మీదకి వస్తే మనం కాదంట, యుద్ధం మీది కాదు, దేవుడే యుద్ధం చేస్తారు. ఎందుకు యుద్ధం చేస్తారు? యేసే రక్తాన్ని బట్టి నిబంధనలో ఉన్నావు కాబట్టి దానిని బట్టి దేవుడు మనకి భద్రత, కాపుదల, శత్రువులపై జయం. నాలుగోదిగా మన ఆపదలో మొరపెట్టినప్పుడు దేవుడు నిబంధనను బట్టి జ్ఞాపకం చేసుకుంటాడంట. నిర్గమకాండము 2వ అధ్యాయంలో 23లో 24లో ఇలా చదువుతున్నాము. ఇజ్రాయేలీలు బానిసత్వమున మూలుగుచూ సహాయం కొరకు ఆక్రందించిరి. ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు దేవాన్ని ఆక్రందిస్తే దేవుడు వారి ఆక్రందన దేవుని చెవిన పడెను. దేవుడు వారి మూలుగు వినెను. మూలుగు విని ఏం చేసుకున్నాడని చూడండి. దేవుడు తాను అబ్రాహాముతో, ఈసాకు, యాకోబుతో చేసుకున్న ఒడంబడిక గుర్తు తెచ్చుకున్నారు. చూసారండి, ఒడంబడికను బట్టి నువ్వు ఏడ్చినప్పుడంట దేవుడు నీతో చేసుకున్న ఒడంబడిక, నీ కన్నీరు నేను తుడుస్తాను. మన నిబంధనలో ఉన్నాము కాబట్టి అంట దేవుడు ఏం చేస్తున్నారండి? ఒడంబడిక గుర్తు తెచ్చుకొని ఇజ్రాయెల్ ప్రజల దుస్థితిని చూసి వారిని కరుణించాను. మనకు కరుణా కృప దొరుకుతుంది. అందుకే అంటాం ఎబ్రీల పత్రిక 4:15-16 ఏం చదువుతాం? ధైర్యవంతులే మీరు కృపాసింహాసనం దగ్గరికి రండి, కనికరించబడి నీకు కృప దొరుకుతుంది అంటండి. దాని కొరకు మనం వెళ్ళాలి. చివరిగా మనం చూస్తున్నాము నిబంధనలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే రావాల్సిన శిక్ష నుంచి కూడా మనము దేవుడు తప్పిస్తారండి. నిర్గమకాండం 32వ అధ్యాయంలో ఇజ్రాయెల్ ప్రజలు తప్పు చేసి విగ్రహారాధన చేసినప్పుడు దేవుడు అంటారు వారిని శిక్షిస్తానంటే మోషే ఒక ప్రార్థన చేస్తాడు. ఏమంటాడంటే, దేవా అబ్రాహాము ఈసాకుతో నువ్వేమన్నావు? వారి సంతతి ఇసుకేస్తే రాలనని అంతగా నువ్వు చేస్తాన్నావు కదా ప్రభా, ఇప్పుడు వీళ్ళని ఎట్లా నువ్వు చంపేస్తావు అన్నప్పుడు కేవలం ఆ వాగ్దానాన్ని బట్టి వాళ్ళని మన్నించారంట. నిబంధనలో ఉన్నాం కాబట్టి మనం తప్పు చేసిన ప్రభు దగ్గరికి వెళ్ళి నన్ను మన్నించేసి అని రక్తంలో కడుగని చెప్పినప్పుడు ఆ రక్తాన్ని నిబంధనను
బట్టి, రక్తాన్ని బట్టి దేవుడు ఈరోజు మనకి ఏమి ఇస్తారండి? మనకు విడుదల ఇస్తారు. కనుక మనం భయపడకూడదు. నువ్వు అనాథ కాదు. ఆ యేసయ్య నిబంధనలో మనం ఉన్నాం, రక్త నిబంధనలో మనం ఉన్నాం. మనం ఎవరమంటే నిబంధన. దేవుడు నీతో నాతో నిబంధన చేసుకున్నారు. నిన్ను నన్ను కాపాడుతానని, వాళ్ళని రక్షిస్తారని, మనకు తోడుగా ఉంటానని చేసిన ఆ నిబంధన. దానికి తగినట్టుగా మనం ఏం చేయాలి? దేవునికి లోబడి మనం జీవించినప్పుడు ఆశీర్వాదం. ఎవరికైనా అంతే అండి, లోబడితే దీవిస్తే, మంచిగా జీవిస్తే తప్పకుండా మంచి భవిష్యత్తే మనకు ఉంటుంది. కాబట్టి మనమందరం దేవుని నిబంధనలో ఉన్న ప్రజలము, దేవుడు ఎన్నుకున్న ప్రజలము. ఆ కృప, ఆ కనికరం ఎల్లప్పుడూ మనకు ఉంటుంది. ఇది మీరు మనసులో జ్ఞాపకం చేసుకొని ఎప్పుడు కూడా మీరెవరో ధైర్యంగా నా దేవుడు నాకు తోడుగా ఉన్నారని ప్రతి క్షణము మనము మంచి మార్గంలో నడిచి వాగ్దానాలన్నీ మనం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన దేవ, ప్రేమ స్వరూపుడమైన తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వేలాది కోట్ల స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని పేరు పెట్టి పిలిచి మాతో నిబంధన చేసుకున్నందుకు మీకు వందనాలు. యేసయ్య రక్త నిబంధనను బట్టి ప్రభా, అయ్యా తండ్రి నాయన, ఆ నిబంధన ద్వారా ప్రతిరోజు ప్రభా మీరు మమ్మల్ని కాపాడుతున్నందుకు వందనాలు. మాకు భద్రత ఇచ్చినందుకు వందనాలు ప్రభా. అయ్యా మా అవసరాలన్నీ మీరు తీరుస్తున్నందుకు వందనాలు. మా శత్రువులతో మీరు పోరాడుతూ మమ్మల్ని రక్షిస్తున్నందుకు మీకు వేలాది కోట్ల స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. నిబంధనను బట్టి ప్రభా, ఎవరెవరు కన్నీరు కారుస్తున్నారో దేవా, నువ్వు మాతో చేసుకున్న నిబంధన ప్రకారం నేనే మీకు దేవుడుగా ఉంటాను, మీ అవసరాలన్నీ తీరుస్తాను, నేను స్వస్థపరిచి యెహోవా రాఫా నేనే అని చెప్పారు. సమాధానకర్త, మీరు మాకు సమాధానం ఇస్తానని చెప్పారు. అనాథగా వదిలిపెట్టనన్నారు. ప్రతి కన్నీరు మీరు తుడిచే దేవా, ఈరోజు ఎవరెవరు కన్నీటితో ప్రార్థన చేస్తూ నీ పాదముల దగ్గరికి వచ్చారో ప్రభా, నిబంధనను బట్టి ప్రభా ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. నిబంధనను బట్టి మా తప్పులను యేసు రక్తం ద్వారా మన్నించి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, మమ్మల్ని వెలుగుగా, దీవెనకరంగా, ఆశీర్వదకరంగానే ఉండినట్టుగా సాయం చేయమని మా ప్రభువును తండ్రి అయిన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరట అన్నీ అడిగి పొందుకొని ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. మనం నిబంధనలో, ఒప్పందంలో, దేవుడు బలమైన దేవుడితో ఒప్పందంలో ఉన్నామండి. ఆ దేవుడే మనకు సహాయము. ప్రైజ్ ది లార్డ్.